ఉదయం నా హృదయం పురులు విరిసి ఆడింది, పులకరించి పాడింది. పురులు విరిసి ఆడింది, పులకరించి పాడింది ఈ ఉదయం. పడుచు పిల్లపై ఎదల పలుతని వెలుగు పరచినది. పడుచు పిల్లపై ఎదల పలుతని వెలుగు పరచినది. కొండల కోనల మలుపుల్లో కొత్త వంపులు చూపినది ఈ ఉదయం. చిగురాకులతో చిరుగాలి సరసాలాడి వచ్చినది. చిగురాకులతో చిరుగాలి సరసాలాడి వచ్చినది. చక్కలి గింతలు పెట్టినది, వేసవికే చలి వేసినది. ఓహో ఈ ఉదయం. సరసున జలకాలాడేదెవరో, తేటిని వెంట తిప్పేదెవరో. సరసున జలకాలాడేదెవరో, తేటిని వెంట తిప్పేదెవరో. రేయికి సింగారిల్చే కలువో, పగలే వగలు రగిలే కమలము ఈ ఉదయం. నా హృదయం పురులు విరిసి ఆడింది, పులకరించి పాడింది. పురులు విరిసి ఆడింది, పులకరించి పాడింది. ఏటది కూడా కూడా తిరుగుతున్నా? కాళ్ళలో సూళ్ళున్నాయా? మాట్లాడే ఇంత నోరు చేసుకుని పాటలు పాడావు కానీ మాట్లాడటానికి నోరు రావటం లేదా? ఏదో అయోమయంలో ఉన్నావు. ఏ లోకం నుంచి చూడపడ్డా? ఆ లోకం నుంచి. పడుచు పిల్ల మీద పదాలు పడుతున్నావు. పళ్ళు గట్టిగానే ఉన్నాయా? నేను ఎవరి మీద పాడటం లేదే, నాలో నేనే పాడుకుంటున్నాను. తప్ప? తప్పే. మా లోకంలో తప్పు కాదు. మాటలు బానే వచ్చే. ఎక్కడ చదివావేటి? ఇక్కడ. ఏట్లోనా? ఏటా సైకిల్ ఇంపు గుర్రంలాగా. ఏటలా మిడిగుడ్లేసి చూస్తా? దేవుడు కళ్ళిచ్చింది చూడ్డానికేగా. ఆ రెండు పీకేస్తే సరి. పోయా దేవుడితో మొరెట్టుకుందు. నీకు ఆ శక్తి ఉందా అని. నేనెందుకు? మా పెదబాబుతో చెప్తే సరి. ఎవరా పెదబాబు? పెదబాబు గారినే తెలీదా? ఆయన్ని తెలియకుండా ఆయన ఊరు ఎలా వచ్చావు? ఓహో, ఆ పెదబాబు గారా? ఆయనకు చిన్నబాబు కూడా ఉండాలిగా. ఉన్నారు. అయితే ఆ పెదబాబు గారు చిన్నబాబు నేనే. నువ్వా? పిట్టల దొరలా వేషం నువ్వును.
మా చిన్నబాబు ఎలా ఉంటారో తెలుసా? ఎలా ఉంటారు? మా చిన్నబాబు కళ్ళు ఇంతింటి కళ్ళు, నీయో ఉన్నాయి చీపు కళ్ళు. మా చిన్నబాబు ముక్కు చక్కని ముక్కు. ఏది నీ ముక్కు? అబ్బా సప్పిడి ముక్కు. మా చిన్నబాబు చెయ్యెట్టు మనిషి, నువ్వు ఉన్నావు భూమికి జానాబెత్తుడు. మా చిన్నబాబు పెదాలు దొండ పండులా ఉంటాయి, నీయేమున్నాయి బల్లకట్లాగా. మా చిన్నబాబు అచ్చు శ్రీరామచంద్రులా ఉంటారు. మీ చిన్నబాబును వెరుగుదువా? మా చిన్నబాబుని మేమెందుకు అరగం? ఎప్పుడు చూసావు? ఎప్పుడు చూడటం ఏంటి, ఎప్పుడు చూస్తానే ఉంటాం. అయితే నా మొహంలో మీ చిన్నబాబు దాక్కున్నాడు చూడు. నీ మొహంలోనా? మా గోంగూర గారి గాడి దాకుంది. అప్పుడే 9 గంటలు కావస్తూ శివయ్య గారు ఇంకా ఈ గాజులమ్మ గుళ్ళో ఏం చేస్తున్నట్టు? వచ్చేస్తుంటారు బాబు గారు, ఒక్క క్షణం. ఎందులకయ్యా ఈ పూజలు? రాళ్ళు వరములు ఇచ్చునా, కోరికలు తీర్చునా? ప్రజలు ఇలా అనవసరంగా తమ కాలాన్ని వృధా చేస్తే మేము ఎంత కష్టపడ్డా ఈ దేశం ఎలా బాగుపడుతుంది? అలా అనకండి బాబు గారు. ఆ గాజులం అంటే బాబు గారికి ప్రత్యేకమైన భక్తి. రోజు 2 సార్లు అక్కడికి వెళ్లి పూజలు చెయ్యండి వారు ఏ పని ప్రారంభించారు. అందులకేనా ముందుగా తమ కుమారుని కోయిలకు తీసుకువెళ్ళినారు? చిత్తం. ఏమిటిది ఎగురుచున్నది? అది ఎప్పుడు అంతే నాయుడు గారు. తాతయ్య, చిన్నబాబు గారు బయటకు వచ్చారా? ఎవరు నాన్న ఈ గాజులమ్మ? మన దేవత బాబు. గ్రామ దేవత? గ్రామానికే కాదు, మన జీవితాలకే దేవత. అసలు ఎంత బాగున్నాయి. అవి మీరు చేయించారా? లేదు బాబు, అమ్మవి. మా అమ్మవా? మీ అమ్మవా? మనమ్మవి బాబు, మన జీవితాలను చల్లగా చూసిన అమ్మవి. నమస్కారం శివప్రసాద్ బహదూర్ గారు. ఎవరు? ఓహో, పానకాల స్వామినాయుడు గారా? వీడేనండి మా అబ్బాయి. నమస్కారం అండి. బాబు, వీరు మన ప్రాంతం ఎమ్మెల్యే గారు. నిన్ను చూడాలని చాలా శ్రమ తీసుకుని ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చారు. అబ్బాయి ఎక్కడ చదువుకుంటుంది మీరు? శాంతినికేతన్లోనండి. ఆలస్యం అవుతున్నది, ప్రారంభోత్సవంకు వెంటనే వెళ్ళవలే. సెలవు ఇప్పించండి. వచ్చేదును బాబు. దండాలు చంద్రబాబు గారు, దండాలు చంద్రబాబు గారు. ఎవరు? సోముల బాబు మోహన్. ఇతను బోణం సోములని, ఇక్కడ రజక సంఘానికి అధ్యక్షుడు. సిద్ధం ప్రెసిడెంట్ అంటారు. అదేలేవోయ్. సోములు, అబ్బాయిని చూసావుగా, ఎలా ఉన్నాడు? చూడటానికి 2 కళ్ళు సాల్తలేదండి. అప్పుడే తిట్టావు బాబు గారు, తిట్టి తీసేయించండి, లేకపోతే ఈ ముసలాడికి వెళ్ళి వాటి గుంట నక్క కళ్ళు. గంగుల, రే కృష్ణ ఎక్కడా? మాట్లాడదే. వాళ్ళ అమ్మని తీసుకురావడానికి గూడానికి వెళ్ళి ఉంటుందండి. వాళ్ళ అమ్మ మీతో రాలేదా? అదో పిచ్చిది బాబు. ఆ రేవేమిటో గూడు వేయటం, అంతేగాని గడప దాటి బయట కదలదు. బాబు మోహన్, పద. దండాలు బాబు. చూడు బాబు, నా వయస్సు మగ్గిపోయింది. ఏ క్షణంలో రాలిపోతానో చెప్పలేను. అవును బాబు, ఈ పండుటాకు రాలిపోకముందే ఈ ఇంట్లో ఒక కొత్త కళ చూసిపోవాలనుంది. ఏమిటది నాన్నగారు? అదే బాబు, నీ పెళ్లి. దానికంత తొందరే ఉంది నాన్నగారు. ఏ, నీకిష్టం లేదా బాబు? పట్నంలో ఎవరికైనా మనసిచ్చి మాటిచ్చావా? అబ్బే, అటువంటిదేమీ లేదు నాన్నగారు. తప్పే ఉంది బాబు. ఇంతకాలం ఎక్కడో ఉన్నావు, వేరుగా పెరిగావు. నీకు అభిరుచులు అభిప్రాయాలు ఉండొచ్చుగా. ఏదైనా ఉంటే చెప్పు బాబు. నాన్న, చూడు బాబు, తండ్రిననే భయంతోనో భక్తితోనో నా దగ్గర నీ మనసు దాచు. తండ్రి కొడుకుల సంబంధం రాను రాను స్నేహంగా మారిపోవాలి. అప్పుడే జీవితంలో కల్లోలాలు కలతలు లేకుండా పోతాయి. తండ్రి అనగానే ఏ కొడుకు తన మనసు విప్పి చెప్పుకోలేడు.
తన ఉద్దేశాలు భావాలు అణచుకుని తండ్రి చెప్పినట్లు చేయాలని చెయ్యాలేక ఏదో ఒకనాడు ఆ బంధాలు తెంచుకుని బయటపడతాడు. అప్పుడు ఆ తండ్రి పడే బాధ వేదన ఎలా ఉంటుందో తెలుసా బాబు? ఆ పరిస్థితి మన మధ్య రాకూడదు బాబు. నాన్నగారు జీవిత సత్యాన్ని ఎంత సూటిగా చెప్పారు. నన్ను ఎక్కడికో పంపించి ఏవేవో చదువులు చెప్పించాడు. కానీ మీ దగ్గరే ఉంటే జీవితాన్నే చదువుకునేవాడిని. జీవితం నాకు తెలిసిన జీవితం వేరు బాబు. అది నీకు రాకూడదు బాబు. బాబు, మరి పెళ్లి సంగతి ఏమంటావు? అనడానికే ఉంది నాన్నగారు. శర్మ గారు అమ్మాయిని చూసిచ్చారు. అవును బాబు, మంచి సంబంధం. అమ్మాయి కూడా చాలా అందంగా ఉంటుంది. నువ్వు సరేనంటే రేపే మంచి రోజు వెళ్ళి పిల్లని చూసుకుని వచ్చేద్దాం. ఏం బాబు, మరి రేపు మీ ఇష్టం నాన్న. కృష్ణ, రేపు ప్రొద్దున్న పెద్దబాబు గారి దగ్గరికి వెళ్ళి తప్పైపోయింది మన్నించమని అడిగమ్మా. నాకు భయంగా ఉందమ్మా. తిట్టినప్పుడు ఆ భయం ఏమైందో? తాతయ్య, నువ్వు రా తాతయ్య. నేను రేపు నా సంఘం మీటింగ్ ఉందమ్మా. పోనీ నువ్వన్నా రా అమ్మా. నేను ఎప్పుడన్నా గడప దాటి ఎరుగున్నానమ్మా. భయం లేదు. మన పెద్ద